తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించే ఈ నటుడు తాజాగా చాలా సింక్ అయినట్టుగా తెలుస్తుంది. కనీసం నడవడానికి కూడా, మైక్ పట్టుకోవడానికి కూడా వణికే పరిస్థితికి వచ్చాడు. మరి విశాల్‌కి ఏమైంది? మరి ఆ పరిస్థితిలో విశాల్‌ను చూసి ఆ నటి సంబరపడిపోయి దారుణంగా తిట్టిపోసింది. ఆమె అలా ఎందుకు చేసింది? ఆ వివరాలు ఏంటో చూద్దాం. 'మదగజ రాజా' చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాల్ వచ్చారు. ఇక్కడ ఆయన చాలా సింక్ అయిపోయినట్టుగా కనిపించారు. చాలా అస్వస్థతో కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విశాల్‌ను చూసినటువంటి సుచిత్ర సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే విధంగా ఒక పోస్ట్ చేసింది. విశాల్ వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తెలియజేసింది. చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకొకటి చెప్తాను అంటూ, ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినబడింది. వెంటనే వెళ్లి తలుపు తెరవగా విశాల్ చేతిలో వైన్ బాటిల్తో నిలబడి ఉన్నాడు. కార్తీక్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. లేడు అని చెప్పాను. అందుకే వచ్చానని మళ్ళీ అన్నాడు. నన్ను లోపలికి రానివ్వమని అడగగానే నేను నిరాకరించి గౌతమ్ ఆఫీసుకు వెళ్ళమని చెప్పి తలుపు మూసివేశాను. అలా ఆ రోజు నన్ను చాలా టార్చర్ పెట్టాడని సుచిత్ర తెలియజేసింది. ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పగానే చెప్పేసింది. ప్రస్తుతం విశాల్ తీవ్రమైన జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్కు రావాలని బతిమిలాడడంతో అలా వచ్చి వెళ్ళిపోయారట. దీంతో సుచిత్ర ఈ విధంగా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.